సం నెల క్రితం ముక్కులో పొక్కంత ఉంటుంది బావా హాంకాంగ్ 70 లక్షల జనాభా. అది కొట్టేసింది బావా 140 కోట్ల జనాభా ఉన్న మన షేర్ మార్కెట్ని. జస్ట్ 4 రోజుల క్రితం తైవాను 2 కోట్ల జనాభా ఉంటారు బావా. అసలు వాళ్ళ దేశాలే కాదు బావా, వాళ్ళు కొట్టేశారు బావా మన షేర్ మార్కెట్ని. ఇంకో ఫ్యాక్ట్ చెప్పనా, రాత్రి పడుకున్నాను, పొద్దున్న లేచేసరికి సౌత్ కొరియా బావా, గంగం స్టైల్ అంటాడు కదా, ఆడు కొట్టేశారు బావా ఇండియన్ స్టాక్ మార్కెట్ని. ఇంకొన్ని రోజులు ఆగితాయి ఈ పాకిస్తాన్, ఈ బంగ్లాదేశ్ కూడా ఇండియాను కొట్టేసి మన ఇండియా సంకనాకిపోతుంది, మన ఆస్తులు పెరిగిపోతాయి బావ, రూపాయి ఇంకా పతనం అయిపోవాలి బావా మనకు. బావా నీకు ఇంకో విషయం, ఇప్పుడు నేను ఎందుకు ఫోన్ చేశాను తెలుసా, మన మోడీ గారు 7 జాతిని ఉద్దేశించి 7 సూత్రాలు చెప్పారు. నీకు దేశభక్తి ఎక్కువ, నువ్వు పొరపాటుని ఇప్పుడు ఇవన్నీ జనానికి చెప్పేసావు అనుకో, రూపాయి బలపడిపోయిందనుకో, దేశం బాగుపడిపోయిందనుకో, మనకే బొక్క. సో మన ఆస్తులు బాగుండాలి.